మండలంలోని ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లకు వీబీజీ రామ్జీ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా పంచ సమ్మేళనం పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పథకం అమలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏపీఓ మహాలక్ష్మి మాట్లాడుతూ పంచ సమ్మేళనంలో ప్రధానంగా 5 అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీబీజీ రామ్జీ చట్టంపై అవగాహన, చైతన్యం కల్పించడం, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను ఎలా రూపొందించాలి, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం, వీబీజీ రామ్జీ కింద అనుమతించబడిన పనులపై అవగాహన, గ్రామ స్థాయిలో వీబీజీ రామ్జీ అమలుపై సమీక్ష అనే 5 అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వీబీజీ రామ్జీ పథకంలో వచ్చిన మార్పులు, నూతన విధానాలపై వీడియోల ద్వారా వివరించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇక సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనా అధికారి కలీముద్దీన్ ఖాద్రి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య, మండల వ్యవసాయ అధికారి రాజశ్రీ, వెటర్నరీ డాక్టర్ వినోద్ కుమార్, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, వీబీజీ రామ్జీ సిబ్బంది ఉన్నారు. ఈరోజు కొమరోల్ మండలం నందు వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ ఈ చట్టం పైన ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీటీసీలకు అలాగే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్కి కొమరోల్ మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ చట్టంలోని ఒక 5 అంశాల పైన పంచ సమ్మేళనం అనే పేరుతోటి ఈ శిక్షణా కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా మొదటిది వీబీజీ రామ్జీపై అవగాహన మరియు చైతన్యపరచడం, అలాగే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నటువంటి సంవత్సరంకి సంబంధించిన పనులపై ప్రణాళిక ఏ విధంగా చేయాలనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే 3వ అంశంగా మనము గ్రామ పంచాయతీల్లో ఈ ప్రణాళిక తయారు చేయడంలో కానీ, ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కానీ ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలనే దానిపైన మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే వీబీజీ రామ్జీ కింద అనుమతించబడినటువంటి పనులు, ఏ పనులు మనం ఈ వీబీజీ రామ్జీ కింద చేపట్టడానికి వీలవుతుందో వాటినన్నింటినీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో ఈ చట్టం వీబీజీ రామ్జీ యొక్క చట్టంలో చేసేటటువంటి పనులు, అలాగే ఈ స్కీమ్ యొక్క అమలు విధానం ఏ విధంగా పారదర్శకంగా వీటిని సమీక్షించాలా అనే విషయం పైన గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్కి, ఎంపీటీసీలకి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీళ్ళు ప్రధానంగా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీటీసీలు, సిబ్బంది పాల్గొనడం జరిగింది.